ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2019కి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి డాక్టర్లు కూడా ఈరోజు డాక్టర్ పట్టా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా 5 సంవత్సరాలు ఈ కోర్సు నడుస్తుంది. ఈ కోర్సు అయిపోయిన తర్వాత కూడా వారందరికీ కూడా డాక్టర్ పట్టా తీసుకున్నారు. మొత్తం కూడా డాక్టర్కి సంబంధించిన పట్టా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి వీరందరూ కూడా పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్ కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా తీసుకున్నారు. 100 మంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు డాక్టర్ పట్టా తీసుకున్నారు, ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండి. వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. అసలు మా ఫ్యామిలీలో సెకండ్ డాక్టర్ నేను. ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ అండి, హైదరాబాద్ నుండి వచ్చాము. ఎప్పుడు మీరు గోలు డాక్టర్ అవుతారని ఎప్పుడు అనుకున్నారు? నేను 10th నుండి డాక్టర్ అవుదామని అనుకున్నాను. ఈ రోజు డాక్టర్ పట్టా తీసుకున్నారు, ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ ఉంది, చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంది. పేరెంట్స్ ముందు ఇంకా వాళ్ళ డ్రీమ్స్, మా మదర్కి చాలా నాకు డాక్టర్ అవ్వాలని చాలా ఉండింది. సో చెప్పండి, మొత్తం కూడా డాక్టర్ కావాలని కూడా మీ కూతురు కళ ఉందన్నారు. మొత్తం కూడా ఈరోజు డాక్టర్ పట్టా తీసుకుంది, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం చాలా హ్యాపీగా ఉందండి. అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఎవరికి చెప్పలేము హ్యాపీనెస్, అంతే. చాలా సంతోషంగా ఉన్నారు, మాటలు రాలేని పరిస్థితి ఉంది. సార్ ఎట్లా చూడొచ్చు? మా తమ్ముని కూతురు చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అవర్ ఫీలింగ్? థ్యాంక్ యూ, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ నుంచి వచ్చాను. మొత్తం కూడా 5 years డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీద కూడా పట్టా తీసుకున్న అనిపిస్తుంది. ఎట్లా ఫాదర్ ఫీలింగ్, పేరెంట్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? మా పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు, ఇంకా వాళ్ళు ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాన్ని తీసుకున్నందుకు మా పేరెంట్స్ చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొత్తానికి నేనైతే ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. నా ఫ్రెండ్ అన్సర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, వాని ముందు ఈ డిగ్రీ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మీరు డాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకున్నారు? ఏ క్లాస్లో మీరు నేను డాక్టర్ కావాలి అనే ఫీలింగ్ వచ్చింది? నేను అంటే ఈ క్లాస్ ఆ క్లాస్లో ఎప్పుడు అనుకోలేదు. వన్స్ ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకున్న తర్వాత డాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను. సో దానికోసం చాలా కష్టపడ్డాను, డాక్టర్ అయ్యాను. మొత్తానికి మీ ఫ్రెండ్ డాక్టర్ పట్టా తీసుకున్నాడు, నా ఆప్త మిత్రుడు అని కూడా చెప్తున్నాడు. ఎట్లా ఉంది ఫీలింగ్? ఎట్లా ఉంది? చాలా ప్రౌడ్గా ఉంది, చాలా చాలా ప్రౌడ్గా ఉంది. మా బ్యాచ్లో ఫస్ట్ డిగ్రీ ఎంబీబీఎస్, చాలా ప్రౌడ్గా ఉంది. ఇది నేను చెప్పలేకపోతున్నా కదా. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా వాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి, ఇది నాకు చాలా హ్యాపీనెస్, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అంటే దీనికంటే ఏం చెప్పలేదు నేను. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఈరోజు డాక్టర్ పట్టా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జశ్వంత్ మీరు తీసుకున్న పరిస్థితి ఉంది. యశ్వంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా స్టడీ నడుస్తుంది? నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మహబూబ్నగర్కి అంటే నియర్ బై ఇక్కడే ఉండే, అంటే వేరే కాలేజ్ కూడా వచ్చినా కానీ ఇక్కడ నియర్ బై మహబూబ్నగర్ అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను. స్టార్టింగ్లో ప్రాబ్లం ఉండే, హాస్టల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే, మేము ఇంకా స్ట్రైక్ అవన్నీ చేసినండే హాస్టల్ కోసం బాగా. దాని తర్వాత దాని 2 yearsకి కొత్త కాలేజ్ రావడం జరిగింది, ఒక 4 yearsకి. కాకపోతే అంటే శంకుస్థాపన అప్పుడు జరిగింది. కాకపోతే ఇంకా మాకు ఒక బాధ ఏంటంటే ఒక కాలేజ్లో 1 year కూడా లేము. కాకపోతే మళ్ళీ హ్యాపీ ఏంటంటే ఈవెంట్ ఇక్కడే అయిందని చెప్పేసి అది. మొత్తం కూడా ఈరోజు డాక్టర్ పట్టా తీసుకున్నావు, పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీ, మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ డాక్టర్ మా ఫ్యామిలీలో నేను, ఇంకా చాలా ఆనందకరంగా ఉంది. అదైతే ఎప్పుడు డిసైడ్ అయినా నేను డాక్టర్ అంటే యాక్చువల్లీ నేనైతే మా తాత కోరిక ఉండే, ఒక 7th క్లాస్లోనే అయ్యండే డాక్టర్ కావాలని చెప్పి. తాతగారి కోరిక నిలబెట్టుకోవచ్చా? అవునండి. సంబంధించిన వారున్నారు, వారితో కూడా మాట్లాడుతుందాం. చెప్పండి, ఏంటి డాక్టర్ ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి. ఇక ముందు ఇంకా పీజీ పట్ట సాధించి మళ్ళీ ఇక్కడే తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సార్ చెప్పండి, ఈరోజు మనం చూస్తున్నాం నల్గొండ పట్టణ కేంద్రం, వీరందరూ కూడా ఆ డాక్టర్ పట్టా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ జనసందోహం వీళ్ళందరినీ చూస్తుంటే ఫీలింగ్స్ ఏ విధంగా అనిపిస్తుంది? నాకు ఆనందంగా ఉంది, మంచిగా మా బాబు డాక్టర్ అయ్యిందని ఆనందంగా ఉంది. వచ్చారు సార్ మీరు? నేను మామూలు నుంచి వచ్చాను, నేను డిఫెన్స్ రిటైర్డ్. మొత్తానికి
కొడుకుని డాక్టర్ పట్టా చేయించడానికి చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం ఎట్లా పడ్డారు, ఎట్లా ఉండేది సార్? నేను ఫీల్డ్లో అన్నీ కట్ చేసిన, బార్డర్స్ అన్నీ కష్టపడి చేసాను. ఇందులో మొత్తం కష్టపడి చదివాడు బాబు. దీనికి కారణం మా వైఫ్ రమాదేవి గారు. ప్లస్ చెప్పండి, వాళ్ళ తాతయ్య పేరు నిలబెట్టాడు. వాడు మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉన్నాడు. మ్యాథ్స్ 100/100 వస్తుండే. 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడే 10th ఇంటర్ మ్యాథ్స్ చేసేవాడు. కానీ వాళ్ళ తాతయ్య కోరిక నిలబెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది. రైట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ ఆమినేషన్ ప్రకారం కూడా ఈరోజు డాక్టర్ పట్టా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా వాళ్ళు స్వీట్ మెమరీస్ కూడా విజువల్స్ వాళ్ళ ఫొటోస్ కూడా క్యాప్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఆ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 5 సంవత్సరాలు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 5 సంవత్సరాలు పట్టా పూర్తి చేసుకొని ఈరోజు పట్టాలు తీసుకుంటున్న మొత్తం 142 మంది కూడా ఈరోజు పట్టాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చాలా వరకు కూడా హడావుడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఎట్లా ఉంది, మొత్తం కూడా డాక్టర్ పట్టా తీసుకున్నారు, ఫీలింగ్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ మాది. మొత్తం కూడా 5 సంవత్సరాలు డాక్టర్ మొత్తం పూర్తి అయింది, MBBS. ఎట్లా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎట్లా ఉంది? పేరెంట్స్ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? సంతోషంగా ఉంది. అంటే పేరెంట్స్ కళ్ళల్లో అవి ఆనంద బాష్పాలు ఉంటాయి కదా, అవి చూస్తే బాగా అనిపించింది. నేను సర్టిఫికేట్ తీసుకొని పోయి చూసేసరికి అందరూ ఎమోషనల్ అయిపోయారు. వచ్చింది, అమ్మ వచ్చింది. నాన్న లాస్ట్ ఇయర్ అంటే అటు పోయిన ఇయర్ కొంచెం ఎక్స్పైర్డ్ అయిపోయింది. మొత్తం కూడా చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వీళ్ళందరూ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. మొత్తం కూడా ఫోటో సెక్షన్స్ నడుస్తున్నటువంటి వాళ్ళ ఆ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన అవన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటున్న విజువల్స్ చూస్తున్నాం. మొత్తం కూడా మరికొంతమంది ఉన్నారు, ఒక నిమిషం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా చెప్పండి, ఈరోజు డాక్టర్ పట్టా తీసుకున్నారు, ఎవరి ఫీలింగ్ ఏ విధంగా ఉంది? పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉంది, ఎగ్జాస్టింగ్గా ఉండే. బట్ ఎక్కడి నుంచి వచ్చింది? మేము చెన్నూరు నుంచి, మాది చెన్నూరు నుంచి, మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూరు నుంచి. అంటే యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ పేరెంట్స్ ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ పేరెంట్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నారు ఆబ్వియస్లీ. మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను అని ఎప్పుడు గోల్ అనిపించింది? ఏ క్లాస్లో మీకు ఆ థాట్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుండే డాక్టర్ అవ్వాలని, బట్ ప్రాపర్ గైడెన్స్ ఏం లేకుంటుండే. ఇంటర్లోకి వచ్చాక బైపీసీ తీసుకుంటే అవుతారని చెప్పారు బేసికల్గా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏం కాదు, బట్ ఇట్ హ్యాపెన్ లైక్ మదర్. రైట్, వాళ్ళ మదర్ ఉన్నారు, మదర్తో కూడా మాట్లాడదాం. చెప్పండి, మొత్తం కూడా మీ అబ్బాయి ఈరోజు డాక్టర్ పట్టా సాధించాడు, ఏమనిపిస్తుంది? మా బాబాయ్ డాక్టర్ అయినందుకు మాకు సంతోషం అనిపిస్తుంది ఈరోజు. ఎప్పటి నుంచి డాక్టర్ అవుతాను మమ్మీ అని ఎప్పటి నుంచి చెప్తుండేవాడు? ఫస్ట్ నుంచే చెప్పేది. చిన్నప్పటి నుంచే మా బాబు మమ్మీ నేను డాక్టర్ అవుతా అని అనేది. డాక్టర్ అయిండు ఈరోజు. చిన్ననాడు చెప్పిన మాటలు ఈ రోజు నీ కొడుకు నిజం చేసిండు. ఏమని గుర్తొస్తుందా చిన్ననాడు ఏ మాటలు మాట్లాడిన అనేది? డాక్టర్ అయితే అన్నాడు, అయిండు. మొత్తం కూడా చూస్తున్నాం, మొత్తం కూడా నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 142 మంది ఈరోజు సర్టిఫికెట్స్ అందుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా తీసుకున్న పరిస్థితి చాలా సంతోషంగా ఉందని కూడా చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మా చిన్ననాటి కళ, మేము చిన్నప్పుడే మేము ఆల్రెడీ డాక్టర్ కావాలని మాకు కోరిక ఉంది, ఆ కోరికను నెరవేర్చినామని కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రుల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా ఎవరైతే డాక్టర్ పట్టా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రము మా తాతయ్య మిగతా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు చెప్పిన విధంగా నేను డాక్టర్ అయ్యానని కూడా వాళ్ళు నిరూపించుకున్నాను కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మొత్తం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 142 మంది సర్టిఫికేట్స్ తీసుకోవడం, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ మొత్తం కూడా ఒక వాతావరణం కూడా పండుగ వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.